ఆ వ్యక్తికి ప్రధాన సమస్య రోగము కాదు. ప్రధాన సమస్య రోగం అయి ఉంటే దేవుడు మొదట రోగాన్ని బాగు చేసేవాడు. అతనికి ప్రధాన సమస్య పాపము. ప్రధాన సమస్య పాపము కనుక పాపాన్ని క్షమించి అతని రోగాన్ని బాగు చేశాడు. రెండవది, ఒక పాపిని ఏమంటున్నానంటే నా కుమారుడా అన్నాడు. అమ్మడికి రమ్మనింది, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. నిజంగా ఒక మంచి జీవితము లేని వ్యక్తిని, ఒక స్త్రీని ఇలాగ మధురమైన పిలుపుతో పిలిచేటువంటి గొప్ప దేవుడు యేసుస్వామి. ఆయన మాత్రమే పిలుస్తాడండి ఈ పిలుపు, ఇంకొకరు పిలవరు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఏమన్నాడు, అమ్మా వారెక్కడ? ఇక్కడ కూడా ఏమంటున్నాడు, కుమారుడా. దావీదు కీర్తన 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఎంత మంచి దేవుడండి. ఒక తల్లి తండ్రి తన బిడ్డల ఎడల ఎలా జాలి పడుచున్నారు. పిల్లలు తప్పు చేస్తే కొన్ని సమయాలు తల్లిదండ్రులైన వారైనా వారి మీద కోపపడి కొన్ని అనరాని మాటలు అంటారేమో, కానీ ఇక్కడ యేసుస్వామి ఏమంటున్నాడంటే వాళ్ళు మంచివారు కాకపోయినా, పాపముతో ఉన్న పాపి అని తెలిసినా కూడా పాపము క్షమించకముందే ఏమన్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. సమస్యను తొలగిస్తాడు, పరిష్కారము చేస్తాడు. ఇది దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణము, గుణం. అయితే ఆయన చెంతకు రావాలి, ఆయన దగ్గరికి రావాలి. నీవుగా వస్తావా లేక ఇంకొకరు నడిపిస్తారా? ఎవరు ఏ విధముగా తెచ్చినా నీవు క్షమింపబడతా, నీ యొక్క రోగానికి స్వస్థత కలుగుతుంది. ఈ 40 దినాలలో వీలైనంతలో మనలో దేవుడు మన పశ్చాత్తాప హృదయాన్ని చూసి మనము కనికరింపబడి, మనము క్షమింపబడి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ ఆయన తప్పక తీసివేస్తాడు.